హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 126 చూసే ముందు పార్ట్ 125 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ అమ్మ కొడుకులు ఇద్దరిని చిరాగ్గా చూస్తూ పక్కకు వెళ్ళిపోయాడు రాణా. వాళ్ళకి ఇంకాస్త దూరంగా ఉంది చైత్ర. తప్పుల మీద తప్పులు చేసిన చెల్లెల మీద సర్వ అధికారాలు ఆవిడని క్షమించడమా లేక శిక్షించడమా అనేది అన్నగా ఇంటి పెద్దగా కేవలం ప్రతాప్ వర్మ నిర్ణయం. రాణా ఎలా అయితే దూరంగా ఉన్నాడో అలాగే చైత్ర కూడా చూస్తూ నిలబడింది దూరంగా. క్షమాపణ అనే పదానికి అర్థం తెలుసా నీకు అని ఆవిడ ప్రవర్తనతో విసిగిపోయిన నీరసంతో ప్రశ్నించిన అన్నని తలెత్తి చూసిన రుద్రాని కళ్ళ నిండా నీళ్లు. ఇప్పుడు ఆ కన్నీళ్లకు కరిగే స్టేజ్లో లేరు ప్రతాప్ వర్మ. బటన్ ప్రెస్ చేసి తన చైర్ వెనక్కి అనుకొని, ఎన్ని సంవత్సరాలుగా నా కుటుంబాన్ని కన్నీళ్లు పెట్టించిన మీ ఇద్దరిని నేను ఎప్పటికీ క్షమించలేను. క్షమించే స్టేజ్లో మీరు ఎప్పుడో దాటిపోయారు. నిన్ను తోడపుట్టిన దానిలా ఆదరించిన నా భార్య విషయంలో నువ్వు ఎంత దయనీయంగా వ్యవహరించావో నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయినా చెల్లెలు రోడ్డు మీద పడితే పరువు పోతుందని నీ మీద నోరు చేసుకోకుండా ఇంట్లో ఉండనిచ్చినందుకు నా కొడుకు జీవితాన్ని నాశనం చేసి అమాయకమైన ఇద్దరి ఆడపిల్లల ఉసురు పోసుకున్న మిమ్మల్ని ఏం చేసినా తప్పులేదు అని ప్రతాప్ వర్మ కోప్పడుతూ ఉంటే మాట లేదు ఇద్దరి నుంచి. అదే కోపంతో వివేక్ చెంప పగలకొట్టి, నీకు నేను చెప్పింది రాణా నుంచి అమృతను దూరం చేయమని, కానీ నువ్వే